సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కూల్చివేత కొనసాగుతూ ఉన్నాయి. అర్ధరాత్రి వరకు ఈ కూల్చివేతలు కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికే ఫామ్ హౌస్ మరో భారీ భవనాన్ని హైడ్రా అధికారులు నేలమట్టం చేశారు. 40 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నారు అధికారులు. ఇక ఖాళీ స్థలాలకు ఫెన్సింగ్ వేస్తూ ఉన్నారు. ఇక కూల్చివేతలు జరుగుతున్న పరిసర ప్రాంతాలలో పోలీసులు భారీగా మోహరించారు. సంగారెడ్డి జిల్లా ఐలాపూర్లో హైడ్రా కూల్చివేతలు ఇంకా కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించి మా కరెస్పాండెంట్ విష్ణు మరింత సమాచారాన్ని అందిస్తారు. విష్ణు, మహేశ్వరి, ఉదయం నుండి కూడా హైడ్రా అధికారులు ఐలాపూర్ గ్రామంలో కూల్చివేతలు కొనసాగిస్తూ ఉన్నారు. ప్రధానంగా ఇప్పటివరకే సుమారు 42 ఎకరాల ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. హైకోర్టు అడ్వకేట్ ముఖ్యం సంబంధించిన ఏదైతే ఫామ్ హౌస్తో పాటు మరికొన్ని నివాస గృహాలను కూడా అనుమతి లేకుంటున్న నివాస గృహాలు కూడా కూల్చేస్తారు. అయితే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకోకుండా అక్రమంగా నివాసాలు ఉన్నారో అందరు కూడా గృహాలు కూల్చివేస్తూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ అయిన వాటిని మాత్రం పేదల ఇళ్ల స్థలాలకు మాత్రం పోవట్లేదు. ప్రస్తుతం మనము ఐలాపూర్లో ఉన్న సర్వే నంబర్ 208లో ఉన్న ఈ భవనాన్ని ఉదయం నుంచి కూడా కూల్చివేతలు ప్రారంభించారు. అయితే ఈ భవనానికి సంబంధించి మొత్తంగా 1 ఎకరా 32 గుంటల్లో ఉన్న 5 అంతస్తుల భవనంలో 45 ఫ్లోర్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా అక్రమంగా నిర్మించారని కూడా అధికారులు ఉదయం నుంచి చెప్తా ఉన్నారు. అయితే ఉదయం కొద్దిసేపు కూల్చివేతలు చేసినప్పటికీ కూడా అందులో ఉన్న టెనెంట్స్ అందరినీ ఖాళీ చేయించిన తర్వాత భవనాన్ని పూర్తిగా నేలమట్ట చేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈ భవనాన్ని కూల్చడం కోసము చుట్టుపక్కల ఉన్న భవనానికి సంబంధించి ఎలాంటి డ్యామేజ్ జరగకుండా ఉండడం కోసం ముందు పూర్తిగా ఫ్రంట్ ఉన్న ఎలివేషన్ అంతా తొలగిస్తున్నారు. మామూలుగానైతే భవన కూల్చివేతలు కింద ఉన్న పిల్లర్స్ను క్రష్ చేసి కూల్చివేసేస్తారు. కానీ హైడ్రా అధికారులు చెప్తున్న ప్రకారం చుట్టుపక్కల 3 వైపులా కూడా ఏదైతే భారీ భవనాలు ఉన్న నేపథ్యంలో వాటన్నిటికీ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండడం కోసము స్లాబ్ను కట్ చేస్తున్నట్టు చెప్తా ఉన్నారు. పూర్తిగా స్లాబ్స్ అన్ని కట్ చేసిన తర్వాత కింద ఉన్న పిల్లర్స్ను క్రష్ చేసి ఇప్పుడు రాత్రి మరో 2-3 గంటలు ఈ భవనం పూర్తిగా నేలమట్టం చేస్తామని చెప్తున్నారు. నేలమట్టం చేసిన వెంటనే ఈ స్థలానికి అంతటి కూడా ఫినిషింగ్ చేస్తామని చెప్తున్నారు. సుమారుగా 450 మంది సిబ్బంది ఇక్కడ ఉన్నారు. హైడ్రా అధికారులతో పాటు హైడ్రా సిబ్బందితో పాటు పోలీస్ యంత్రాంగం, మున్సిపల్ సిబ్బంది కూడా ఉన్నారు. అట్లాగే డిజాస్టర్ మేనేజ్మెంట్ టీంకి సంబంధించి కూడా ఉన్నారు. హైడ్రా ఎప్పటికప్పుడు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ ఎత్తున మోహరించారు. ఇందులో టెనెంట్స్ అందరినీ కూడా ఈపాటికే వివిధ ప్రాంతాలకు తరలించారు. పక్క భవనంలో ఉన్న వాళ్ళందరినీ కూడా సురక్షిత ప్రాంతానికి తరలించడం కోసం ఒకవేళ ఎలాంటి ఇబ్బంది కలిగి భవనానికి ఎలాంటి క్రాక్స్ కనుక వస్తే వాటికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం కోసం కూడా ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ఇక్కడ సిద్ధంగా ఉన్నారు. మొత్తంగా కనుక హైడ్రా చరిత్రలో ఇంత భారీ ఎత్తున ఏదైతే ఎంక్రోచ్మెంట్కి సంబంధించిన ల్యాండ్స్ అన్నిటి కూడా ప్రభుత్వము హైడ్రా అధికారులు చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏదైతే ప్రభుత్వం స్వాధీనం చేసుకున్న భూముల విలువ సుమారు 15,000 కోట్లకు పైనే ఉంటుందని చెప్తున్నారు. ఏంటంటే ఐలాపూర్ గ్రామంలో 1 నుండి 212 సర్వే నంబర్లు సుమారు 1250 ఎకరాల ప్రభుత్వ స్థలం ఉంది. వాటన్నిటి కూడా ఎంక్రోచ్ అయింది. కొంతమంది రాజకీయ నాయకులు ఇక్కడ పలుకుబడిని ఉపయోగించి అధికారుల నుండి అనుమతులు తీసుకొని కొన్ని ఫామ్ హౌస్ కట్టుకున్నారు, అక్రమ బిల్డింగులు కట్టారని చెప్తున్నారు. ప్రస్తుతం ఈ భవంతితో పాటు మరో 4 భవనాలను కూడా ఇక్కడ క్లీన్ చేసి ఇక్కడ ఉన్న 42 ఎకరాలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఫినిషింగ్ వేస్తామని చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న చెరువులకు, కుంటలకు, అట్లాగే శిఖం భూములకు సంబంధించి ఎక్కడ ఎంక్రోచ్ జరిగినా వెంటనే వాటిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని చెప్తున్నారు. ఈ రాత్రికి కూడా హైడ్రా కూల్చివేతలు కొనసాగే అవసరం ఉంది. పూర్తిగా డిజాస్టర్ మేనేజ్మెంట్తో పాటు ఇక్కడున్న హైడ్రా అధికారులంతా కూడా ఇక్కడున్న మెటీరియల్ అంతా కూడా ఇతర ప్రాంతాలకు డంప్ చేసిన తర్వాతనే ఇక్కడ పూర్తి స్థాయిలో ఫినిషింగ్ చేయించి ఆ తర్వాతనే ఇక్కడ నుంచి హైడ్రా అధికారులు వెళ్లే పరిస్థితి కనబడుతుంది. వీటికి ఆనుకొని అర్ధరాత్రి వరకు కూడా ఈ భవనాల కూల్చివేత కొనసాగుతుంది. రేపు ఉదయం నుండి కూడా ఇక్కడ మరిన్ని భవనాల కూల్చివేత కోసం అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడైతే రిజిస్టర్ కానికుండా ఉన్న భవనాలన్నిటిని కూడా కూల్చివేస్తాం, పేదవాళ్ళ ఇళ్ల జోలికి మాత్రం వెళ్ళము, అక్రమ నిర్మాణాలు చేపట్టిన వాటన్నిటిని కూడా కూల్చివేస్తామని చెప్పని హైడ్రా అధికారులు చెప్పిన పరిస్థితి కనబడతా ఉంది. రైట్, థ్యాంక్ యూ విష్ణు.